అయితే ప్రపంచం ఏదో మారిపోతుంది అన్నటువంటి కోణంలో ప్రచారం చేసుకొస్తూ ప్రజలకు ఒక కొత్త ఆశని మనం ఏమీ చేయలేనప్పుడు ఆశని అమ్ము అన్నాడు. ఆ ఆశని అమ్ముతున్నాడు. అక్కడ నువ్వేం చేసావో చెప్పడం కాదు, ఏదో చేస్తావన్న నమ్మకాన్ని కల్పించు, అప్పుడే ప్రజలు మోసపోతారు ప్రజాస్వామ్యంలో అన్నాడు రేవంత్ రెడ్డి. అదే ఇప్పుడు చేస్తున్నాడు. అంటే ఈ సంకల్పం మోడీదో బీజేపీదో కాదా? ఖచ్చితంగా రాహుల్ గాంధీ తెచ్చిన ఒక విపత్తుని ఆ బాంబు వాళ్ళ చేతిలో పెట్టకుండా వీళ్ళు పేలుస్తున్నారు. అంటే ఆటం బాంబు తెచ్చి రాహుల్ గాంధీ చేతిలో పట్టుకు తిరుగుతున్నాడు, ఒత్తిళ్ళు వెలిగిస్తున్నాడు. అది అంటే ఇప్పుడు చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మామూలుగా ఏ రాజకీయ పార్టీ అయినా ముందు చెప్పేది ఇదే కదా, కులరహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తామని. ఇప్పుడు ఆ సమాజంలో నిజంగా కులగణన అనేది జరిగితే రేపొద్దున్న చాలా వరకు అంటే ఇప్పుడు మీరు అన్నట్టు రాజకీయంగా సమీకరణాలు మారితే ఇంకా చాలా తేడాలు కూడా వస్తాయి భవిష్యత్తులో. కులరహిత సమాజం తీసుకొస్తాననేది కమ్యూనిస్టులు, బీజేపీ కాదు. బీజేపీ బడుగు బలహీన వర్గాల ఎదుగుదల అంటది. అవునా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు ఒక క్లారిటీ వీళ్ళ చేతుల్లో ఉంది. బంతి ఎలా వీళ్ళు కులాలు అన్నారు కదా, ఇప్పుడు కుల విభజన కులపరమైనటువంటి లెక్కల వలన వచ్చే పెద్ద ప్రాబ్లం ప్రజలకు అర్థమయ్యేలా చెప్తారు. ఇప్పుడు ఏంటది అంటే, ఇప్పుడు బీసీ అన్నారు, బీసీలో 190 కులాలు ఉన్నాయి, వాళ్ళే చెప్తున్నారు కదా. ఈ కులాలలో ఏ కులం ఎక్కువ ఉంటే వాళ్ళకే పదవి వస్తుంది రేపు పొద్దున, మిగతా వాళ్ళు అణచివేయబడతారు. అంతే. ఇప్పుడు మాదిగలు ఎందుకు ఉద్యమించాల్సి వచ్చింది, రెల్లీలు ఎందుకు ఉద్యమించాల్సి వచ్చింది అంటే దశాబ్దాల తరబడి ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళకే దక్కినాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ఏం చెప్తున్నాడు, అలాగే చేస్తానంటున్నాడు రేపు పొద్దున. రాహుల్ గాంధీ అలా నేను చేస్తానంటున్నాడు కులాల లెక్క ప్రకారం అని. బట్ బీజేపీ ఏం చేస్తోంది, ఏ కులాలైతే ఏనాడు పదవులు అందలేదో ఆ ఎంబీసీ సెక్షన్ ని తెచ్చి ముందు పెట్టింది. ఎంబీసీ అంటది.